వెల్కమ్ టు మెగానైన్ టీవీ. నా పేరు రహీం. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని తన పెన్షన్ సొమ్ముతో మొక్కులు చెల్లించారు పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకోపల్లికి చెందిన శ్రీమతి పోతుల పేరంటాలు. వృద్ధురాలైన పోతుల పేరంటాలు పింఛను సొమ్ము దాచుకొని మరీ అమ్మవారికి 27,000 రూపాయల విలువైన గరగ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమెను మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని కాసేపు ముచ్చటించారు. తనపై ఆమె చూపించిన మమకారానికి ఫిదా అయ్యారు. అంతేకాదు, ఆమెతో కలిసి భోజనం చేశారు. ఆత్మీయంగా పలకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించారు. పట్టు చీరను బహుమతిగా అందించారు. పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించిన విషయం తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. పేరంటాలను క్యాంపు కార్యాలయంలోకి ఆత్మీయంగా ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ తిరిగి ఆమెను స్వయంగా కారెక్కించి మరీ ఆమె ఇంటికి పంపించారు. నమ్మకారం అయిపోయినాడు బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా, కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈ రోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారు పిలుచుకుందాం. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి 50,000 రూపాయలు. ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను. ఇంకా మీకు ఇందులో పెట్టానా ఈ రెండు?